మీనరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సర ఫలితాంశం ఈ విధంగా ఉన్నది. మీనరాశి వారికి చాలా గడ్డు కాలమని చెప్పవచ్చును. ఎందుకంటే 7.5 శని మధ్యలో ఉన్నది. ఈ శని వల్ల జన్మరాశిలో శని అంటే కొంత హృదయ స్థానం, ఆరోగ్యం కానీ వ్యవహారంలో కానీ చిక్కులు కష్టనష్టాలు ఏర్పడే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలున్నాయి. తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. వాహనముల ఎందు స్వయచోదిత వాహనముల ఎందు జాగ్రత్త అవసరము. వేళకు భోజనం చేయాలి, వేళకు ఇల్లు చేరుకోవాలి, లేకుంటే తీవ్ర కష్ట నష్టాలు ఎదుర్కొంటారు శని వలన. అంతేకాదు జన్మస్థానంలోనే రాహు, 4వ స్థానంలో అర్ధాష్టమ శని, 7వ స్థానంలో కేతువు. మీనరాశికి చాలా గడ్డు కాలం గడుస్తున్నది. వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. వీరికి ఆ వృధా ప్రయాసలకే ధన నష్టము ధన కష్టము జరుగును. అంతేకాకుండా ఆ అనవసరమైన ఖర్చులన్నీ మీద పడదు. గృహ నిర్మాణం చేసే అవకాశం ఉన్నప్పటికీ దానికి తీవ్రమైనటువంటి పెట్టుబడులు అవసరం పడి అవకాశం ఉండి నష్టపోతారు. కొత్త వ్యాపారస్తులకు నష్టాలు, అలాగే లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లకు కలహపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడి ధనధాన్య ఆదరణ కూడా లభించలేదట. విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకపోట, అనేకమైన తీవ్ర ప్రయత్నాలు చేసిన విఫలం జరుగుతుందట. క్రయ విక్రయాల జాగ్రత్త అవసరము. అలాగే నష్టద్రవ్యాన్ని కూడా పునఃప్రాప్తింపజేసుకోవడంలో కష్టాలు. సెంటిమెంట్ వస్తువులు అమ్ముకుంటారు. కూడబెట్టుకున్న ఆస్తుల్ని కూడా అమ్ముకునే అవకాశం ఉన్నది. ఈ ఇంటిలో అనేకమైన అశాంతి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడి అది వివాదాలకు దారితీసే అవకాశం ఉన్నది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యము దెబ్బతినే అవకాశం ఉన్నది. దాన ధర్మాలు చేస్తారు. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. కొంత దైవ సంకల్పాల వల్ల కొంత మానసిక ప్రశాంతత లభించిన 4వ స్థానంలో గురువు వలన వ్యాపార ఉద్యోగ చికాకులు ఎదురవుతారు. విద్యార్థులు కష్టం మీద బయటపడతారు. అలాగే ఉద్యోగులకు ప్రయత్నం చేసిన మేరట తీవ్ర ప్రయత్నాల వల్ల చిన్న పనులు జరుగుతాయి తప్ప పదవోన్నతులు కానీ ఉన్నత పదవులు కానీ స్వీకరించడానికి ఈ సంవత్సరం అంత గడ్డు కాలమైన చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు ఇంతకు మించినటువంటి ప్రమాదకరమైన సంవత్సరం ఇంకేది ఉండదు. అలాగే వ్యాపారస్తులకు తీవ్రమైన ఒడిదుడుకులతో నష్టకష్టములతో కూడుకున్న సమయం ఇది. ఈ సంవత్సరం అంతా మానసిక చికాకులు ఉన్నా కొంతవరకు రవి సంచారం వల్ల, కొంతవరకు కుజ సంచారం వల్ల, బుధ శుక్ర సంచారం వల్ల వేళకి భోజనం చేయుట, మానసిక సంతృప్తి, అయిన వారితో కలిసి ఉండటం, కొంతవరకు దైవ సంకల్పాలు నెరవేరడం, కొంతవరకు దైవ సంబంధమైన కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం వల్ల మానసిక సంతృప్తి ఉల్లాసము ఏర్పడతాయి. అలాగే శని గురువు యొక్క అశుభ ఫలితాల నివారణ కొరకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, శని జప హోమ తర్పణాలు, గురుగ్రహ జపానికి తర్పణాలు చేయడం వల్ల ఈ గురు శని యొక్క దుష్ఫలితాలను దూరమై మనసు ప్రశాంతత లభించి వారు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నది. ఇది మీనరాశి వారి విశ్వావసు నామ సంవత్సర ఫలితాంశములు.